యేసు ప్రభు వారు ఆ కొండ మీద ఆయన రూపాంతరము చెందే సమయంలో క్రీస్తు ప్రభు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగు మనకు కనబడుతున్నాడు. రూపాంతరపు వెలుగంట సంఘము యొక్క వెలుగు కొరకు యేసు ప్రభు వారు ఈ లోకములో మనకు అనుగ్రహించినటువంటి ఈ వెలుగు ఏదైతే ఉన్నదో మన సంఘము వెలిగింపబడటానికి ఆయన అనుగ్రహించేటువంటి వెలుగుగా ఉన్నది. రూపాంతరపు అనుభవము ప్రతి క్రైస్తవ విశ్వాసి పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు తన కుమారుడిని వెలుగుగా పంపించాడు. వెలుగుకరమైన రూపాంతరపు అనుభవములో సంఘము వెలిగింపబడాలని దేవుడు కోరుకుంటున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. రూపాంతరము అనగా మనకి చాలా పర్యాయ పదాలు మనము చూస్తుంటున్నాం. రూపమును మార్చుకొనుట అని ఒక మాట మనం చూస్తుంటున్నాం, లేక రూపాంతరము చెందుట అని మనం చూస్తుంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే బిబ్లికల్ లాంగ్వేజ్లో అసలు రూపమును చూపించుట అని అర్థము. తన కుమారుడి యొక్క అసలు రూపమును ఈ లోకములో తండ్రి చూపించుట కొరకు రూపాంతరపు అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనము వాక్యములో ధ్యానం చేసేటువంటి వారమైనాం.